హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి కొన్ని చిన్న వర్డ్స్ చిన్నగా ఎలా మాట్లాడాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ వర్డ్స్ స్టార్ట్ చేయాలి, పెద్ద పెద్ద అంటే మనం ఒకేసారి మాట్లాడటం చాలా కష్టం. చిన్న వర్డ్స్ తో ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈరోజు మనం చాలా సింపుల్ గా నేర్చుకున్నాం. మీరు ఏమైనా తిన్నారనుకోండి, తినేసాను అని చెప్పడానికి ఏమంటారు? చూడండి, నేను బిర్యానీ తిన్నాను. సపోజ్ బిర్యానీ తిన్నాను అని చెప్పాలి. మీరు ఎలా చెప్తారు? ఐ ఏట్ బిర్యానీ. ఐ ఏట్. ఈట్ అంటే తినటం, ఈటింగ్ అంటే తింటూ ఉంటాం. ఏట్ అంటే తినేసాను, అయిపోయింది అని. తిన్నాను అని చెప్పడానికి ఐ ఏట్ బిర్యానీ. బిర్యానీ బదులు మీరు ఏదైతే తింటారో అక్కడ మీరు ఏదో చెప్పాలనుకున్నా అక్కడ బిర్యానీ దగ్గర మీరు ఏదైనా చెప్పచ్చు. ఆమె అందంగా ఉంది. ఏదైనా అందంగా ఉందనుకోండి, అసలు ఆమె అందంగా ఉందనుకోండి, షీఈస్ బ్యూటిఫుల్. షీఈస్ బ్యూటిఫుల్. ఇంకా ఫ్లవర్ వాజ్ కానీ బాగుంది, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. చాలా అందంగా, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. లేకపోతే నేమ్ పెట్టి అన్నారనుకోండి, నేమ్ పెట్టుకొని ఈజ్ బ్యూటిఫుల్ అని పెట్టేసేయచ్చు. ఇలా ఏ నేమ్ ఎవరైనా అనాలనుకుంటున్నారో వాళ్ళని రోజ్ ఈజ్ బ్యూటిఫుల్. అలా మనం ఏది కావాలంటే అది అక్కడ మనం బ్యూటిఫుల్ అని పెట్టుకోవచ్చు. షీ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి మనం బాగుంది, అందంగా ఉందని చెప్పడానికి చెప్పచ్చు. నేను సినిమా చూశాను. సినిమా చూసేసాను, అయిపోయింది. ఇక్కడ అయిపోయింది కాబట్టి ఐ సా ఏ మూవీ. ఐ సా ఏ మూవీ. చూసేసాను. ఐ సా. అదే ప్రెసెంట్ అనుకోండి, సీయింగ్ వస్తుంది, సి వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఐ సా ఏ మూవీ. మనం ఎక్కువగా పాస్ట్ టెన్స్ మాట్లాడుతూ ఉంటాం. సో మనం ఇక్కడ ఐ సా ఏ మూవీ, నేను సినిమా చూసేసాను అని చెప్తాం. దయచేసి ఆగండి. మనం ఎవరైనా తొందరగా వెళ్ళిపోతారంటే ప్లీజ్ వైట్, ప్లీజ్ వైట్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎలా చెప్పాలి? ప్లీజ్ వైట్, ప్లీజ్ వైట్ అని చెప్పాలి. దయచేసి ఆగండి అని చెప్పడానికి ప్లీజ్ వైట్. వైట్ అంటే ఆగండి. మన కోసం ఆకులు వెళ్ళిపోతారు, వెయిట్ చేయరు కదా. అలాగే ప్లీజ్ వైట్ అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయాలి. మీ చిరునామా ఇవ్వండి. ఎవరైనా అడ్రస్ అడగాలనుకోండి, ప్లీజ్ గివ్ యువర్ అడ్రస్. ప్లీజ్ గివ్ యువర్ అడ్రస్. ప్లీజ్ అనేది చాలా మంచి వర్డ్. అది మీరు ఎక్కువగా అది ప్లీజ్ అనే వర్డ్ నేర్చుకోవాలి. ప్లీజ్ గివ్ యువర్ అడ్రస్. మనం ఇంకేమైనా కావాలనుకోండి, ప్లీజ్ గివ్ యువర్ పెన్. ప్లీజ్ గివ్ యువర్ బుక్. ఇక్కడ అడ్రస్ దగ్గర మనం ఏది కావాలనుకుంటామో దాన్ని అక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ గివ్ యువర్ డాష్. మీరు ఏమైనా ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు అడ్రస్. కానీ మీరు ఏమైతే తీసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని ముందు ఏం చేయాలి? ప్లీజ్ గివ్ యువర్ బుక్. ఏది కావాలంటే అది ప్లీజ్ గివ్ అని చెప్పి, ప్లీజ్ గివ్ యువర్ అని చెప్పి మీరు అక్కడ పెట్టుకోవచ్చు. నాతో మాట్లాడండి. ప్లీజ్ టాక్ టు మీ. నాతో మాట్లాడండి అనడానికి ప్లీజ్ టాక్ టు మీ. ప్లీజ్ టాక్ టు మీ అని చెప్పి అనొచ్చు. ప్లీజ్ టాక్ టు మీ. స్వాగతం, వెల్కమ్. వెల్కమ్, స్వాగతం చెప్పాలి, వెల్కమ్ అని చెప్పొచ్చు. విశ్రాంతి తీసుకో. టేక్ రెస్ట్. టేక్ రెస్ట్. విశ్రాంతి. అదే విశ్రాంతి తీసుకోండి అని అనుకుంటే ప్లీజ్ టేక్ రెస్ట్. దయచేసి రెస్ట్ తీసుకోండి. ప్లీజ్ టేక్ రెస్ట్. టేక్ రెస్ట్. విశ్రాంతి తీసుకో అని చెప్పి మనం మాట్లాడచ్చు. ప్రయత్నం చేయి. ట్రై. దీన్ని ప్రయత్నం చేయాలని చెప్పాలి. ట్రైట్. ట్రైట్. ప్రయత్నం చేయండి అని మనం ట్రైట్ అని చెప్పి అడుగుతాం. చెప్తాము ఏదైనా ట్రై చేయండి అంటాం కదా, ట్రైట్. నేను మర్చిపోయాను. మర్చిపోయి ఆల్రెడీ ఇది పాస్ట్ టెన్స్, మర్చిపోయాను. దాన్ని ఐ ఫర్గెట్. ఫర్గెట్ ఏదేమో ఇప్పుడు ఫర్గాట్ అంటే అయిపోయింది, పాస్ట్ టెన్స్. ఫర్గెట్ అంటే ఇప్పుడు మర్చిపోతున్నానని. అదే పాస్ట్ టెన్స్ లో ఇక్కడ పోయాను, మర్చిపోయాను ఉంది కదా, ఐ ఫర్గాట్. ఫర్గట్ మర్చిపోయాను. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకో. ఫర్గాట్ అంటే మర్చిపోయాను. ప్రెజెంట్ టెన్స్ చెప్పాలనుకోండి, ఐ ఫర్గెట్. ఫర్గెట్ అని చెప్తే ప్రెజెంట్ టెన్స్ లో. విచారపడకు. డోంట్ వరీ. డోంట్ వరీ. విచారపడకు అని చెప్పి డోంట్ వరీ. డోంట్ వరీ బాయ్.
డోంట్ వరీ గర్ల్, డోంట్ వరీ అని చెప్పి పక్కన ఎవరైతే చెప్పాలన్నా వాళ్ళ పేరు అక్కడ పెట్టేసేయచ్చు. లేచి నిలబడు, గెట్ అప్. స్టాండ్ అప్ కూడా అనొచ్చు, గెట్ అప్. గెట్ అప్ అంటే లేచి నిలబడు. దీన్ని శుభ్రం చేయి, క్లీన్ దిస్. దీన్ని శుభ్రం చేయి, క్లీన్ దిస్. ఏదైనా మనం శుభ్రంగా లేదనుకోండి, క్లీన్ దిస్ అని చెప్పి చెప్పొచ్చు. మాట్లాడు, స్పీక్. స్పీక్ అవుట్, బయటకు మాట్లాడు. స్పీక్ లౌడ్లీ, పెద్దగా మాట్లాడు. ఏదైనా చెప్పడానికి మనం స్పీక్ అవుట్, స్పీక్ లౌడ్లీ అని చెప్పి ఇలా మాట్లాడచ్చు. పని పూర్తి చేయి, కంప్లీట్ దిస్ వర్క్. ఈ పని పూర్తి చేయి, కంప్లీట్ దిస్ వర్క్. ఈ పని పూర్తి చేయి అని చెప్పి మనం మాట్లాడచ్చు. త్వరగా రా, కమ్ క్విక్లీ. కమ్, కమ్ అంటే రా, గో అంటే వెళ్ళు. కమ్ అంటే రా, గో అంటే వెళ్ళు అని చెప్పి ఇక్కడ మనం చక్కగా కమ్ అంటే రమ్మని, గో అంటే వెళ్ళమని ఇవి యూజ్ చేసుకొని మనం చెప్పచ్చు. కాఫీ చల్లారిపోతుంది, కాఫీ ఈజ్ గెటింగ్ కోల్డ్. కాఫీ చల్లారిపోతుంది, కాఫీ ఈజ్ గెటింగ్ కోల్డ్. బయటికి పోయి ఆడుకో, ప్లే అవుట్ సైడ్. ఎక్కువ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు, అందుకని చెప్పి ఎక్కువ గ్రౌండ్ లో ఆడతారు కదా, కాబట్టి ప్లే గో అవుట్ సైడ్. గో అని చెప్పి వెళ్ళు, ప్లే అవుట్ సైడ్. బయట వెళ్ళి ఆడుకో, గో అంటే వెళ్ళు. ఇట్లానే చెప్పచ్చు. గో అవుట్ సైడ్, బయటకు వెళ్ళు. ప్లే అవుట్ సైడ్, బయట ఆడుకో. గుర్తుందా? డూ యూ రిమెంబర్? రిమెంబర్, డూ యూ రిమెంబర్? గుర్తుందా? డూ యూ రిమెంబర్? నీకు గుర్తుందా? లైట్ వే, స్విచ్ ఆన్ ది లైట్. ఆఫ్ అనుకోండి, స్విచ్ ఆఫ్ ది లైట్. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. స్విచ్ ఆన్ ద లైట్, స్విచ్ ఆన్ టీవీ. అలా మనం ఏ వస్తువులు స్విచ్ ఉపయోగించుకునే అన్ని కూడా మనకి లైట్ బదులు మనం ఏదైనా స్విచ్ ఆన్ ద లైట్, స్విచ్ ఆన్ ద టీవీ అని చెప్పి ఈ విధంగా మనం ఎన్నో ఇక్కడ మాట్లాడుకోవచ్చు. చాలా ఈజీగా వర్డ్స్ ఇవి, చక్కగా నేర్చుకోవచ్చు. చిన్న చిన్న వర్డ్స్ ఎలా ఉపయోగించాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది దీన్ని చూస్తే మనం చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.